వెనకాల వాల్ ఉంది కదా, దాని మీద పెయింట్ వేద్దాం అనుకున్నా. కానీ ప్రాబ్లం ఏంటంటే నాకు పెయింటింగ్ రాదు. లైఫ్లో ఫస్ట్ అండ్ లాస్ట్ టైం నేను పెయింటింగ్ చేసిన 2015లో యానిమేషన్ డిగ్రీ చేయడానికి జేఎన్యూ పోతే అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు. డాట్స్ ఫిల్ చేద్దామని పోయిన నాకు పెయింటింగ్ ఉండదు విషయం అప్పుడే తెలిసింది. అప్పటికప్పుడు బుక్ స్టాల్కి వెళ్ళి పెయింటింగ్ సామాన్ అంతా తీసుకొని పోయి పెయింటింగ్ ట్రై చేస్తే అది బురద అయింది. ఆబ్వియస్లీ ఎగ్జామ్ మింగింది, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ గోడ మీద ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నా. మరి పెయింట్ ఎలాంటి కలర్స్ ఇవ్వాలి కదా. మరి ఏమి వేయాలి? మనం ఏదైనా ఆర్ట్ క్రియేట్ చేసేటప్పుడు దానికి ఒక మీనింగ్ ఉండాలి. ఎవరికైనా చూసినంటే ఈజీగా అర్థం కావాలి, ఎస్పెషల్గా మన ఇంట్లో గోడలకు వేసుకునేటప్పుడు. మనుషులు క్రియేట్ చేసిన పొల్యూషన్ వల్ల అన్ని జీవులు చచ్చిపోతాయి, చెట్లు కూడా ఏమి ఉండవు, మొత్తం ఎక్స్టెంట్ అయిపోతుంది. భూమి మీద ఉన్న చెత్తను మొత్తం క్రియేట్ చేయడానికి కొన్ని రోబోట్స్ని క్రియేట్ చేస్తారు, అవే వాలీ. దీని పని ఏంటంటే రోజు చెత్త మొత్తం జమ చేయడము, అది పెద్ద టవర్లా కడతా ఉంటుంది. స్పేస్ నుంచి ఈవన్ ఒక రోబోట్ని చెట్లు ఉన్నాయో లేదో కనుక్కోమని చెప్పి భూమికి పంపిస్తారు. ఈ చెత్త క్లీన్ చేస్తుంటే వాళ్ళకి ఒక చెట్టు దొరుకుతుంది అనమాట, అది సేవ్ చేసి పెట్టుకుంటుంది. ఈ ఈవన్ రోబోతో వాలీ లవ్లో పడుతుంది. సో దాన్ని ఇంప్రెస్ చేయడానికి చెట్టు ఇస్తుంది. వాలీ అండ్ ఈ రెండు రోబోట్లు కలిసి మనుషుల్లో మళ్ళీ రివర్స్ ఎట్లా తీసుకొచ్చినాయి భూమి మీదకి అనేది సినిమా మొత్తం స్టోరీ అనమాట. ఆఫ్టర్ 1 hour తర్వాత మొత్తానికి పెయింటింగ్ ఫినిష్ అయింది. రివ్యూ టైమ్ టు షో దిస్ పెయింట్ టు అర్జున్ అన్న. హూ ఇస్ అర్జున్ అన్న? అర్జున్ అన్న ఫిల్మ్ మేకర్. నాకు అన్ని నేర్పించింది ఆయన్ని. చూస్తే ఆయనకు నచ్చినట్లేదు, ఇట్స్ ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వెడ్నెస్డే ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తా. అప్పటి వరకు బాయ్.